సో ఇప్పుడు ఫస్ట్ వీక్లీ ప్లాన్ చూద్దాం మేడం. వీక్లీలో ఎలా ఉంది? మంత్లీ. సో మంత్లీ అయితే కూడా మంచి బులిష్ క్యాండిల్స్ పడ్డాయి మేడం. మంత్ దాకా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఓకే సార్. సో మంత్ కూడా చూస్తే కూడా మంచి క్యాండిల్ కూడా పైన క్లోజ్ అయింది. 18,604 అయితే కిందకి దిగకూడదు. ఇది ఇంపార్టెంట్ లెవెల్ మేడం. మంత్ కానీ వీక్ కానీ అంతా బాగా పనికి వస్తుంది. 18,604 దిగినంత వరకు కిందకి వచ్చిన తర్వాత పైకి వెళ్ళొచ్చు ఫుల్ బ్యాక్. సో మంత్లీ అయితే మంచి బులిష్ క్యాండిల్. వీక్లీలో కూడా దానిపైన క్లోజ్ అయింది. సో ఇప్పుడు వీక్ లో రేంజ్ వీక్లీ దాని ప్రకారం ఉంటుంది 638. వీక్లీలో కూడా బులిష్ క్యాండిల్స్. ఏదన్నా ట్రెండ్ లైన్ ఏమన్నా పడచ్చా? సో ట్రెండ్ లైన్ ప్రకారం అయితే ఇక్కడ దాకా రావడానికి ఛాన్స్ ఉంది. 17,872. సో ఇప్పుడు అయితే పైన ఆల్ టైమ్ హైలోనే ఉంది కాబట్టి దీంట్లో అయితే మనం ఏం చెప్పలేం మేడం. సో మోస్ట్ ప్రాబబ్లీ బులిష్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ క్యాండిల్ బులిష్ రెడ్. గుడ్ మార్నింగ్ మేడం. ఒక్క 2 నిమిషాలు సార్, సిస్టమ్ ఆన్ చేసి. మేడం ఇది ప్రాబ్లం లేదు మేడం, ఇది ట్రేడ్ ప్లాన్ మేడం, ఇదేం క్లాస్ కాదు. ఓకే. సో మంచి బులిష్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే అయిపోతుంది. సో రెడ్ క్యాండిల్ మామూలుగా జనరల్ గా మనం రెడ్ క్యాండిల్ హైకి బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుంటాం మేడం. ఆ రెడ్ క్యాండిల్ లోకి ఎస్ఎల్ పెట్టుకుంటాం. సో దీని కిందకంటే 18,211 దాకా రావడానికి ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. ఒకవేళ 604 కానీ బ్రేక్ అయితే వీక్లీలో 211 దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఓకే సార్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో 604 పైన కానీ ఉంటే మటుకు మనకి బులిష్ ట్రెండే నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఎట్లుందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వైజ్ ఎట్లుంది? బ్యాంక్ నిఫ్టీ మంత్ వైజ్ అయితే అంతా బులిష్ క్యాండిల్స్. ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్ టైమ్ హై దాటేసింది కాబట్టి ఇప్పుడు ఆల్ టైమ్ ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు హై పడింది మేడం. సో 43,500 దగ్గర సెల్లర్స్ ఉన్నారు అనే దాంతో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో రెండు మంచి గ్రీన్ క్యాండిల్స్ కాబట్టి ఇక్కడ బయ్యర్స్ ఉన్నట్టు అనుకోవచ్చు. సో 41,500 అంటే కూడా 2,000 పాయింట్స్ ఉంది మేడం వీక్లీ. ఇది మంత్లీలో ఉన్నాం. సో వీక్లీలో చూస్తే కూడా ఆల్ టైమ్ హై. రెడ్ క్యాండిల్స్ ఏం లేకుండా ప్రతి క్యాండిల్ హై బ్రేక్ అవుతా ఉంది మేడం. సో ఈ లో ఇంపార్టెంట్. 42,740 దిక్కున్నా ఉన్నంతసేపు పర్లేదు. సో ఇది దీంట్లో ఫిన్ నిఫ్టీ అయితే కూడా ఫిన్ నిఫ్టీ అయితే మటుకు ఇంకా ఆల్ టైమ్ హై అయితే తగలలేదు. ఈ రెండు ఉంది కానీ ఫిన్ నిఫ్టీకి అయితే 19,778 ఆల్ టైమ్ హై, అదైతే ఇంకా క్రాస్ కాలేదు. సో ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు హై పడింది కాబట్టి డౌన్ సైడ్ కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో 483 దాటినంత వరకు పైకి పోవడానికి ఛాన్సెస్ లేవు మేడం. సో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసేటప్పుడు ఇలా కనిపిస్తుంది. సో 19,091 అనేది సపోర్ట్ గా కనబడుతుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ లో లెవెల్స్ మేడం. ఇది వీక్లీలో చూసుకుంటాం. ఒకసారి వీక్లీలో సో వీక్లీ. సో మంత్లీ ప్రకారం కానీ చూసుకుంటే ఇది మంత్లీ ప్రకారం చూసుకుంటే ఈ మంత్ అంతా ఉంటుంది మేడం వ్యాలిడిటీ. సో మంత్లీ వదిలేండి, మరీ అంటే గుర్తుండవు మనకి. మంత్లీ వదిలేండి సార్, వీక్లీ చేద్దాం. వీక్లీ దగ్గర నుంచి చాలు మనకి. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి మేడం. వీక్లీలో 40 బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. ముందు నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీలో అయితే 18,673 పైన. ఇది వీక్లీ లెవెల్స్ మేడం. ఇది వీక్లీ 18,673 కానీ పైన కానీ ఉంటే 18,934 ఫస్ట్ టార్గెట్ మేడం. 934 ఫస్ట్ టార్గెట్, 19,171 సెకండ్ టార్గెట్, 19,456. దీంట్లో అయితే బులిష్ ప్రకారంగా వెళ్ళిందంటే ఈ వీక్ లో 673 పైన ఉన్నంతసేపు పెట్టుకోవచ్చు. దీనికి ఎస్ఎల్ వచ్చి 18,626. ఎస్ఎల్ కొట్టిందంటే ఇంకా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఎగ్జిట్ కనుక 18,626 కిందకి రానంత వరకు బులిష్ మార్కెటే మేడం నిఫ్టీ. సో ఒకవేళ 18,626 కానీ బ్రేక్ అయిందంటే 626 కానీ బ్రేక్ అయితే 18,412 ఫస్ట్ టార్గెట్, 18,127 సెకండ్ టార్గెట్, 17,890 థర్డ్ టార్గెట్ మేడం.
సో 626 దీనికి ఎస్ఎల్ వచ్చి 18,673 ఎస్ఎల్ అవుతుంది 50 పాయింట్స్. సో మీరు డెలివరీ ఆర్డర్స్ ఏమన్నా తీసుకోవాలంటే దీని ప్రకారం తీసుకోవాలి. నిఫ్టీకి అయితే బ్యాంక్ నిఫ్టీకి వచ్చి 43,128 పైన ఉన్నంతసేపు బులిష్ మార్కెట్. టార్గెట్ అయితే 43,499, 43,894, 44,273. దీని ప్రకారం అయితే 44,000 థర్డ్ టార్గెట్ కానీ మంచి బులిష్ మార్కెట్ కానీ వెళ్ళిందంటే టార్గెట్ కూడా హెవీగా ఉంది మేడం. 44,000 దాటేటట్టు కనిపిస్తుంది. సో 128. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎస్ఎల్ వచ్చి ఒక 100 పాయింట్స్ పెట్టుకోండి దీనికి. వీక్లీలో అయితే వీక్లీకి ఎస్ఎల్ అయితే 100 పాయింట్స్. 43,111 కిందగానున్నంత సేపు డౌన్ సైడ్ కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు. ఫస్ట్ టార్గెట్ 42,724, 42,344, 41,949. ఇవి టార్గెట్స్. సో ఫినిష్ సార్ చెప్పండి మేడం. నేను రాసుకోలేదు సార్. రాసుకోలేదు. 42,724 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ సార్ వీక్లీలో 40 ఫస్ట్ టార్గెట్ వచ్చి 42,724 మేడం ఫస్ట్ టార్గెట్. 42,344, 42,344 సెకండ్ టార్గెట్, 41,949 థర్డ్ టార్గెట్. ఇది వీక్లీలో మేడం, ఎనీ టైం వస్తే. ఓకే సార్. ఓకే సార్. సో దీంట్లో అయితే ఫిన్ నిఫ్టీలో అయితే మనకి 19,287 పైన ఉన్నంత సేపు పైకి చూడాలి మేడం. 287 పైన ఉన్నంత సేపు ఫస్ట్ టార్గెట్ వచ్చే 19,458, 19,666, 19,850. 850 కానీ టచ్ అయిందంటే నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ అయితే ఇంకా టచ్ కాలేదు. ఇది కానీ 850 కానీ టచ్ అయితే ఆల్ టైమ్ హై అవుతుంది ఫిన్ నిఫ్టీ కూడా. ఇది ఓకేనా మేడం? కాల్ సైడ్ ఓకే సార్. పుట్ సైడ్ వచ్చేటప్పటికి 19,262 కిందగానే ఉంటే పుట్ సైడ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి మేడం. సో 262 కిందగానే ఉంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 19,066, 18,882, 18,674. ఈ 3 లెవెల్స్ అనేది చూసుకోవచ్చు మేడం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కానీ 19,500 కానీ దాటలేదంటే కిందకే ఉంటుంది మేడం. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ డౌన్ ట్రెండ్ కనిపిస్తా ఉంది. పైన సెల్లర్స్ ఉన్నారన్న విషయం అర్థం అవుతుంది మేడం మనకి. సో ఈ లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం డెసిషన్ అనేది తీసుకుందాం. ఓకే, ఒకసారి ఓఐలో కూడా ఈ 3 చూసేస్తాము. సో నిఫ్టీలో హైయెస్ట్ ఇప్పుడు ఓఐ చూడాలి మేడం. ఓఐ మీద ఫోకస్ చేయాలి. ఎంత ఓఐ వచ్చి 8th డిసెంబర్ హైయెస్ట్ అయితే 1,77,000 కనిపిస్తుంది. సో 1,77,000 అనేది హైయెస్ట్ గా కనిపిస్తుంది. తర్వాత 1,61,000 కనిపిస్తుంది. సో మెయిన్ టార్గెట్ అయితే 19,000 మేడం. ఇదైతే టాప్ ప్రయారిటీ. 19,000 దగ్గర పిఈ చూద్దాం. ఇదైతే టాప్ ప్రయారిటీ. ఒకవేళ మిడిల్ లో ఏదైనా అడ్డంకులు ఉన్నాయంటే 18,800 అనేది మధ్యలో పెద్ద అడ్డంకి ఉంది. సో 18,800 కానీ దాటిందంటే మటుకు ఒక 19,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వీక్ లో. 18,800 దాటలేదంటే కిందకే చూద్దాం. ఇటుపక్క హైయెస్ట్ ఎక్కడంటే 87 ఒకటి హైయెస్ట్ కనిపిస్తుంది, అంటే 18,700. దీని తర్వాత 81 కనిపిస్తుంది. సో 18,500. సో మోస్ట్ ప్రాబబ్లీ నిఫ్టీ రేంజ్ వచ్చి మాక్సిమం రేంజ్ 18,500 to 19,000 మధ్యలోనే ఉంటుంది మేడం. ఈ వీక్లీ 18,500 to 19,000 మధ్యలోనే ఉంటది. సో దీని ప్రకారం మనం ప్లాన్ చేద్దాం. మధ్యలో అయితే 700 to 800 అయితే మంచి ఈ 100 పాయింట్స్ రేంజ్ అయితే కనిపిస్తుంది. 700 బ్రేక్ కానీ అయితే ఒక 500 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. 800 కానీ బ్రేక్ అయితే 19,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది.
ఇవి నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ గానైతే సో నిఫ్టీ హైయెస్ట్ అయితే 20,000 లో కనిపిస్తుంది. 20,000, 25 కూడా కనిపిస్తుంది ఇక్కడ. 25 అనేది హైయెస్ట్. సో 19,500 అనేది మాక్సిమం లిమిట్. ఇటు పక్క 20 బాగా హైయెస్ట్. సో దీని ప్రకారం రేంజ్ వచ్చి 19,200 టు 19,500 మధ్యలో కనిపిస్తుంది మేడం. వీక్లీ రేంజ్ 200 కానీ బ్రేక్ అయిపోతే మటుకు మనకి నెక్స్ట్ మార్కెట్ బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఇప్పటికైతే 300 పాయింట్స్ రేంజ్ కనిపిస్తుంది నిఫ్టీలో, నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బాగా హై ఇన్ ద మనీలో ఎక్కువ కనిపిస్తుంది మేడం. ఇది షాకింగ్. ఇన్ ద మనీలో 43,000 దగ్గర ఎక్కువ మంది ఉన్నారు. సో 43,000 దగ్గర ఎక్కువ ఉన్నారు అంటే ఎక్కువ మంది ఇంకా కాల్ సెల్లర్స్ మార్కెట్ లో ఉన్నారు మేడం. ఇది ఫస్ట్ సిమ్టమ్ ఫర్ నెగిటివ్ సిమ్టమ్ మేడం. ఇది నెగిటివ్ సిమ్టమ్ అంటే సో మోస్ట్ ప్రాబ్లీ మార్కెట్ 43,000 దాటినా వెనక్కి వచ్చేస్తుందనే ఎక్కువ మంది నమ్ముతున్నారు మార్కెట్ లో. సో 43,000 చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మ్యాక్సిమం 88 దాకా ఉంది. 88 అంటే 43,500. ఇటుపక్క హైయెస్ట్ వచ్చి 1,08,000. సో 43,000 దగ్గర కాల్ కి పుట్టికి రెండింటికి చేస్తున్నారు మేడం. అంటే 43,000 కాల్ ని పుట్టిని రెండింటిని సెల్ చేస్తుంటారు కాబట్టి దీని ప్రకారం రేంజ్ అనేది ఎట్లా వస్తుంది అంటే 333, 190 వేసుకోండి. 190 అంటే 3, 2, 4, 5. సో 513 పాయింట్స్. 513 పాయింట్స్ అంటే 500 వేసుకున్నాం. సో దీని ప్రకారం రేంజ్ వచ్చి 42,500 నుంచి 43,500 మధ్యలోనే ఉంటది మేడం. ఈ రెండింటి మధ్యలో ఉంటే వీళ్ళకి ఇద్దరికి ప్రాఫిట్సే మేడం. ఇది దాటితే తప్ప ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది అనేది అయితే చెప్పలేమన్నమాట మనం. సో ట్రెండింగ్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే కనిపించలేదు మేడం. సైడ్ వేస్ లోనే ఎక్కువ ఉండొచ్చు. సో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ట్రేడింగ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకేనా మేడం? లెవెల్స్ క్లియర్ అయిపోయాయి మేడం ఫస్ట్. సో ఇవి వీక్లీ లెవెల్స్ మేడం మనకి.